క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ధ్యానించబోయే వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయము వాక్యములు 31 నుండి 36 వరకు. ఈనాటి దైవ వాక్యంలో చూసినట్లయితే ఆనాటి ఇజ్రాయేలు ప్రజల మనస్తత్వమును తెలియచేస్తుంది. ప్రభువు నివసిస్తున్న కాలంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చెప్పే సందేశాలకు ప్రజలు ఆసక్తి చూపేవారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు జీవించేవారు. సంఘంలో పరపతి కోసం ప్రాకులాడుతూ ఉండేవారు. సంత వీధులలో తిరుగుతూ అధికారం చలాయించేవారు. ఎందుకంటే వారి యొక్క సందేశం ఇహలోక సంబంధమైనది. నిజమైన సందేశాన్ని, వాక్యాన్ని ప్రక్కన పెట్టి అసత్యం వైపు ప్రజలు పరిగెడుతున్నారు. ఈరోజు ప్రభువు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నిజమైన సత్యాన్ని తెలుసుకోండి అని. దేవుని వాక్యాన్ని బోధించాలంటే దేవుని అనుగ్రహం మనము పొంది ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చినవాడు, సాక్షాత్తు దైవ కుమారుడు, నిజమైన దేవుని ప్రేమను ప్రజలకు అందించగల వ్యక్తి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు మాటలను విశ్వసించి పాటిస్తారో వారికి తగిన దీవెనలు లభిస్తాయని తండ్రి దేవుడు పలుకుచున్నాడు. కాబట్టి ఆ దీవెనల కొరకై మనము ప్రార్థించుదాము. ఆమేన్.